వెల్కమ్ టు ఆస్క్ టెక్ 24. ఎవ్రీ సండే మనకైతే ఈ ఎపిసోడ్ వస్తుంది. యూట్యూబ్ కమ్యూనిటీ ట్యాబ్‌లో మీరు అడిగిన క్వెషన్స్‌కి ప్రతి వీక్ మిస్ చేయకుండా ఆన్సర్ చేస్తాను. బట్ నాకు తగినంత మోటివేషన్ అయితే రావట్లేదు. అందుకే మొన్న ఒక వారం అయితే స్కిప్ చేశాను. సో, వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఎవరు గూడా. నేను ఇచ్చిన ఆన్సర్స్ మీకు ఏ కొంత హెల్ప్ అయ్యాయి అనిపించినా మర్చిపోకుండా ఆ సబ్స్క్రైబర్ కౌంట్‌ని కొంచెం పెంచండి. 2,00,000కి దగ్గరగా ఉన్నాం. సో, మీరు కొంచెం సపోర్ట్ చేస్తే తొందరగా అయిపోతుంది. ఐ హోప్ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు పనికొస్తుంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటారనే అనుకుంటున్నాను. ఫస్ట్ క్వెషన్ తీసుకుందాం. మహేష్ అడుగుతున్నారు, "ఈ పిక్ ఏ మొబైల్‌లో తీశారన్నా బాగుంది." సో, ఇది వివో వి60లో తీశాను. సో, మీరు ఆ ఇమేజ్‌ని క్లిక్ చేస్తే కింద మీకు దాని నేమ్ అయితే కనిపిస్తుంది. బాగుంది ఆ మొబైల్‌లో కెమెరాస్ అయితే. మన ఛానల్‌లో రివ్యూ ఉంది. చూడకపోతే చూడండి. అండ్ మరిన్ని క్వెషన్స్‌కి ఆన్సర్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ పవన్ కుమార్ అడుగుతున్నారు, "నమస్తే అండి. వీడియోస్ కోసం మీరు పెట్టే ఎఫర్ట్ చాలా జెన్యూన్‌గా ఉంటుంది. మీ టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవుతున్నా. వర్త్ ఇట్. స్మాల్ రిక్వెస్ట్, ప్రత్యేకంగా సామ్సంగ్ ఫోన్స్ గురించి ఒక వీడియో చేస్తారా? ఏ మోడల్ ఎందుకు బెటర్? అలా ఒక వీడియో చేయండి. థ్యాంక్ యూ" అని అయితే అడుగుతున్నారు. తప్పకుండా మీరు అడిగిన విధానం నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. తప్పకుండా మీరు ఎలా అయితే అడిగారో అదే ఫార్మాట్‌లో అన్నీ కవర్ చేస్తూ సామ్సంగ్ మొబైల్స్ మీద ఒక వీడియో అయితే 100% తీసుకొస్తాను. ఇది నా ప్రామిస్. అండ్ నెక్స్ట్ క్వెషన్ ప్రణీత్ ఎడిట్స్ అడుగుతున్నారు, "ఈ 2026లో ఇన్‌స్టా 360 X3 కొనొచ్చా? 29,000 ఉంది. ఈజ్ ఇట్ వర్త్ ఆర్ నాట్?" డెఫినెట్‌గా వర్త్. బట్ మీరు సీరియస్‌గా దాన్ని వాడాలి అనుకుంటేనే, ఐ మీన్ వ్లాగింగ్ గాని, కంటెంట్ క్రియేషన్ గాని చేయాలనుకుంటేనే ఇన్వెస్ట్ చేయండి. ఫస్ట్ మొబైల్‌తో స్టార్ట్ చేయండి. తర్వాత మీరు కావాలంటే అప్‌గ్రేడ్ కావచ్చు. లేదు నేను 100% ఖచ్చితంగా చేస్తాను. లేదు ఆల్రెడీ నేను చేస్తున్నాను. నాకు తెలియదు మీరేం చేస్తున్నారో ప్రెజెంట్. అలా అనుకుంటే ఆ ప్రైస్‌కి కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ క్వెషన్ మహేశ్వర్ రెడ్డి అడుగుతున్నారు, "బెస్ట్ టైమ్ అండ్ ప్లేస్ టు బై వివో X300 ఆర్ X200T." బెస్ట్ టైం లాంచ్ అయిన కొత్తలోనే వివో ఎక్స్ సిరీస్ ఎప్పుడు గానీ లాంచ్ అయిన కొత్తలోనే ఆఫ్‌లైన్‌లో కొనండి. మీకు బెస్ట్ ప్రైస్‌కి వస్తుంది. అండ్ నెక్స్ట్ తేజ అడుగుతున్నారు, "అన్న అండర్ 50,000లో బెస్ట్ కెమెరా అండ్ బ్యాటరీ మొబైల్ చెప్పండి అన్న." అండర్ 50,000లో కెమెరా బ్యాటరీ అంటే సో వివో వి70 ఎలైట్ ఉంది. సో కెమెరాస్ అయితే చాలా బాగున్నాయి. మన ఛానల్‌లో రివ్యూ చేశాను, ఒకసారి చూడండి. డిసప్పాయింట్ చేయదు. లేదు X300, ఫైండ్ X9 ఇంకొంచెం పెంచుకోగలిగితే అవి ఇంకా మంచి కెమెరాస్. అండ్ ఎన్ఎస్ గేమర్ అడుగుతున్నారు, "వెన్ వి ఎక్స్‌పెక్ట్ ప్రైస్ డ్రాప్ ఆన్ పోకో F7?" ప్రైస్ డ్రాప్ ఉండే అవకాశాలు అయితే లేవు ఇప్పట్లో. అండ్ వరల్డ్ ఈజ్ విత్ ఇన్ యూ అడుగుతున్నారు, "బ్రో టెల్ మీ ఫాస్ట్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్ 20,000 mAh విత్ 35 వాట్ ఆర్ 20,000 mAh విత్ 65 వాట్." సో ఎంఐలో ఉంది, స్టఫ్ కూల్‌లో ఉంది. ప్రోడక్ట్ లింక్ ఇక్కడ ట్యాగ్ చేస్తాను. అన్ని ట్యాగ్ చేయను. జస్ట్ మీరు అడిగిన రిక్వైర్మెంట్స్ ఇదే వీడియోలో వేరే ఎవరైనా అడుగుతారు కదా, ఆ ప్రొడక్ట్స్ మాత్రం ఇక్కడ ట్యాగ్ చేసి ఉంటాయి. ఒకసారి అయితే క్లిక్ చేసి చెక్ చేయండి. అండ్ రోమియో రాజ్ అడుగుతున్నారు, "హాయ్ బ్రో, సామ్సంగ్ S24 అల్ట్రాలో 1 UI 8.5 అప్డేట్ ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు." లేదు బ్రో, ఐడియా లేదు. అండ్ రాజేష్ అడుగుతున్నారు, "స్టిల్ OnePlus 12 వర్త్ టు బై ఎట్ 47K ఇన్ ఫ్లిప్కార్ట్." ఇప్పుడు ఆ ప్రైస్కి అయితే వర్త్ కాదు. ఇంకా ఫ్లిప్కార్ట్లో అంటే అఫీషియల్ సెల్లర్ కాదు. సో చూసుకోండి సెల్లర్ని. నేనైతే రికమెండ్ చేయను. ఎండి సల్మాన్ అడుగుతున్నారు, "నెక్స్ట్ బీబీడీలో S25 ప్లస్ 55,000కి రావచ్చా?" నిజానికైతే రావాలి. బట్ ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా చూస్తే కొంచెం డౌటే. అండ్ మూవీస్ వరల్డ్ అడుగుతున్నారు, "బ్రో బెస్ట్ మొబైల్ అండర్ 30,000 చెప్పు అన్న." నేను ఒక వీడియో మొన్నే చేశాను. 5,000 నుంచి 1,50,000 వరకు మొబైల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అయిన తర్వాత మనం కొనగలిగే ఆప్షన్స్ ఏమున్నాయని ఆ వీడియోలో అన్నీ కవర్ చేశాను. ఒక్కసారి చూడండి, మీకు క్లియర్ ఐడియా వస్తుంది. మోజేష్ బోయ్ అడుగుతున్నారు, 25,000-30,000లో ఏ మొబైల్ తీసుకోవాలి చెప్పు అన్న. కెమెరా, బిగ్ బ్యాటరీ, డిస్‌ప్లే ఉండాలి. కెమెరా, బిగ్ బ్యాటరీ, డిస్‌ప్లే కూడా బాగుండాలన్నారు. ఆల్రెడీ ఇంతకుముందు క్వెషన్‌కి నేను ఆన్సర్ చేసిందే. డెడికేటెడ్ వీడియో చేశాను. ఒకసారి ఆ వీడియో చూడండి. క్లియర్‌గా ఏ మొబైల్ ఎందుకు కొనాలనేది దాంట్లో మాట్లాడాను. నెక్స్ట్ ఫన్నీ యానిమల్ కంప్లైన్సెస్ అన్న, "ప్లీజ్ పిక్ మై క్వెషన్. నథింగ్ 4A వర్సెస్ 4A ప్రో. బెస్ట్ కెమెరా మొబైల్ చెప్పు అన్న అండ్ ఎందుకో కూడా చెప్పు." 4A ప్రోలో బెస్ట్ కెమెరా ఉన్న మొబైల్ 4A ప్రో. ఎందుకంటే కెమెరాస్ ఓవరాల్‌గా హార్డ్‌వేర్‌తో పాటు ఆప్టిమైజేషన్ కూడా బెటర్‌గా ఉంటుంది కాబట్టి. అండ్ కామ్రేడ్ అడుగుతున్నారు, "బీబీడీ సేల్‌లో ఐఫోన్ 17 ప్రైస్ ఎంతకి రావచ్చు? మై బడ్జెట్ 70,000కి. అదే టైంలో అమెజాన్ ప్రైమ్ డేస్‌లో సామ్సంగ్ S25 అల్ట్రా ఎంత ప్రైస్‌కి వస్తుంది? ఏది బెస్ట్ రెండిట్లో?" రెండు కూడా మంచి మొబైల్సే. ఐఫోన్ 17 యాపిల్‌లో కావాలనుకుంటే, ఆండ్రాయిడ్‌లో కావాలనుకుంటే S25 అల్ట్రా. బీబీడీ టైంకి ఐఫోన్ 17 60,000కి దగ్గరగా వచ్చిన గొప్ప విషయమే ప్రెజెంట్ ఉన్న పరిస్థితుల్లో. నిజానికి ఒకప్పటి పరిస్థితుల్లో అయితే 50,000కి దగ్గర రావాలి. బట్ ఈసారి 60కి దగ్గరగా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ అదే టైంలో S25 అల్ట్రా ఎంతకి వస్తుంది అనైతే అడుగుతున్నారు.
పెద్ద డిస్కౌంట్స్ ఉండకపోవచ్చు. ఇన్ కేస్ 85,000కి దగ్గరగా వచ్చినా అంటే మంచి డీలే అవుతుంది. అది కూడా డౌటే. స్టాక్ ఉంటే అయితే రావచ్చు. అండ్ నెక్స్ట్ నవీన్ దీవెన అడుగుతున్నారు 35,000కి నథింగ్ 4A Pro తీసుకోవచ్చా అన్న? యెస్, నథింగ్ 4A Pro 35,000లో కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ మనోజ్ చెడిశెట్టి సామ్సంగ్ S25 అల్ట్రా అండ్ S26 అల్ట్రా ఆఫ్లైన్ ఆఫర్స్ వీడియో చేయి బ్రో. ఆఫ్లైన్లో పెద్ద ఆఫర్స్ లేవు, ఒకప్పుడు ఉండేవి, అందుకే వీడియోస్ చేశాను ఆఫ్లైన్ ఆఫర్స్. బట్ ఇప్పుడు ఉండట్లేదు, అందుకే చేయలేదు. ఏదైనా వస్తే డెఫినెట్గా మన ఛానల్లో వీడియో వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఉండండి, చేసుకొని వాళ్ళు. అండ్ ఉదయ్ కుమార్ అడుగుతున్నారు బెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్ బడ్జెట్ 70,000 కెమెరా అండ్ పర్ఫార్మెన్స్ నీడ్ ప్లీజ్ సజెస్ట్ బ్రో. 70,000లో కెమెరా పర్ఫార్మెన్స్ రెండు బాగా ఉండాలి అనుకుంటే ఒప్పో Find X9 కన్సిడర్ చేయొచ్చు, లేదా OnePlus 15 iQOO 15 కూడా కన్సిడర్ చేయొచ్చు. అండ్ సంతోష్ కుమార్ OnePlus Nord 6లో కెమెరా సెన్సార్ సోనీ లిట్ 600 యూజ్ చేస్తున్నారు, దట్ ఈజ్ అ డౌన్ గ్రేడ్ అంటున్నారు. సోనీ లిట్ 600 సెన్సార్ ఫొటోస్ క్లారిటీగా ఉండవా? బుక్స్లో పేజెస్ ఫోటో తీస్తే లెటర్స్ క్లియర్గా కనిపిస్తాయా? నిజంగా మన చేతికి వచ్చిన తర్వాతే డౌన్ గ్రేడా, ఆప్టిమైజేషన్ ఎలా ఉంది అనేది అయితే మనం చెప్పచ్చు. కొన్నిసార్లు హార్డ్వేర్ డౌన్ గ్రేడ్గా కనిపించిన ఆన్ పేపర్ రియల్ లైఫ్లో మనకి కొంచెం బెటర్గా ఉండొచ్చు. సో వచ్చిన తర్వాతే మనం టెస్ట్ చేసి డౌన్ గ్రేడా కదా అనేది అయితే మనం జడ్జ్ చేద్దాం. అండ్ బుక్స్లో పేపర్స్ని ఫోటో తీస్తే లెటర్స్ క్లియర్గా కనిపించాలన్నారు కదా, అది మాత్రం పక్కాగా క్లియర్గా ఉంటుంది, దానికైతే ఏం ఇబ్బంది ఉండదు. వేరే ఫొటోస్ ఎలా వస్తాయి అనేది మనం చూడాలి మొబైల్ వచ్చిన తర్వాత. అండ్ నిఖిలేష్ అడుగుతున్నారు ఫోన్ కెమెరాస్కి లెన్స్ ప్రొటెక్టర్ ఆఫ్లైన్ ఆన్లైన్లో ఉంటాయి, అవి యూజ్ చేస్తే కెమెరా క్వాలిటీ తగ్గుతుందా? సెకండ్ డౌట్, తగ్గితే వివో X సిరీస్లో బిగ్ కెమెరా స్క్రాచెస్ పడితే ఏం చేయాలి? పడకుండా ఏం చేయాలి? సో ఎప్పుడు కానీ కెమెరా లెన్స్ ప్రొటెక్టర్ వాడితే ఎంతో కొంత అయితే ఇంపాక్ట్ అవుతుంది. మంచి క్వాలిటీది వాడితే ఇంపాక్ట్ తక్కువ ఉండొచ్చు, బట్ మామూలు క్వాలిటీది వాడితే మాత్రం అడిషనల్ లేయర్ వేసిన తర్వాత వేసినట్టే కదా. సో సింపుల్. సో అందుకే నేను అడిషనల్ లేయర్స్ని అయితే లెన్స్ మీద వెయ్యకండి అని సజెస్ట్ చేస్తాను. అండ్ నేను స్క్రాచెస్ పడకుండా పాటించే టిప్ ఏంటంటే, ఎప్పుడు కానీ మొబైల్ నేను పెడితే టేబుల్ మీద ఎక్కడైనా సర్ఫేస్ మీద పెడితే ఇలా డౌన్ పెడతాను, ఇలా పెట్టను. ఇలా పెడితే సో స్క్రాచెస్ పడే అవకాశం ఉంది. సో ఇలా పెడతాను, ఎందుకంటే నేను డిస్ప్లేకి స్క్రీన్ ప్రొటెక్టర్ ఫిల్ము, ట్యాంపర్డ్ గ్లాసు ఏదో ఉంటుంది కదా, దానికి స్క్రాచెస్ పడితే తీసేసి కొత్తది వేసుకుంటాను. బట్ కెమెరా లెన్స్ పడితే కష్టం కదా, అందుకే నేను ఆల్వేస్ డౌన్ సైడ్ అయితే ప్లేస్ చేస్తాను స్క్రాచెస్ పడకుండా. అది నేను ఫాలో అయ్యేటి. సో అదైతే నాకు చాలా ఇయర్స్కి, ఇప్పుడు కాదు చాలా ఇయర్స్గా నేను అదే పాటిస్తున్నాను. మీకు కూడా అది హెల్ప్ అవ్వచ్చు. అండ్ సుధాకర్ బోయిని సామ్సంగ్ A57 కొంటే బెటరా లేదా S25 FE కొనాలా? ప్రైస్, అప్డేట్స్, ప్రాసెసర్ ఏది బెటర్ చెప్పగలరా? A57 అయితే నేను టెస్ట్ చేయలేదు, అండ్ S25 FE అయితే మన దగ్గర ఉంది, వీడియో వెరీ సూన్ వస్తుంది. సో రెండు వచ్చిన తర్వాత కంపేర్ చేసి డీటెయిల్ వీడియో అయితే తీసుకొస్తాను. అండ్ భార్గవ్ అడుగుతున్నారు ఎనీ ఆల్రౌండర్ మొబైల్ బెటర్ దెన్ నథింగ్ 4A Pro యాజ్ ఐఎమ్ గెటింగ్ ఇట్ ఫర్ 30K విత్ ఎక్స్చేంజ్ అండ్ అదర్ ఆఫర్స్. సేమ్ ఎక్స్చేంజ్లో వివో V70 Liteని కన్సిడర్ చేయొచ్చు. పర్ఫార్మెన్స్ హైయెస్ట్ ప్రయారిటీ అయితే OnePlus 15R, iQOO 15Rని కూడా కన్సిడర్ చేయొచ్చు. బట్ స్టిల్ నథింగ్ 4A Pro కూడా మంచి డివైజే. అండ్ సాగర్ మెండి అడుగుతున్నారు శాంసంగ్కి బెస్ట్ ఎకో సిస్టమ్ అండ్ చాలా ఐఓటీ సిస్టమ్స్ ఉన్నాయి కదా, మరి ఎందుకు ఐఆర్ బ్లాస్టర్ ప్రొవైడ్ చేయదు? అండ్ ఎకో ఫ్రెండ్లీ అని చెప్పి ఛార్జర్ రిమూవ్ చేస్తారు, అట్లీస్ట్ యూజర్కి ఆప్షన్ ఇవ్వాలి కదా. అండ్ మరొక డౌట్ కూడా అడిగారు, దానికంటే ముందు ఫస్ట్ డౌట్ క్లియర్ చేద్దాం. ఐఆర్ బ్లాస్టర్ ఎందుకు ప్రొవైడ్ చేయరు అని అయితే అడిగారు, ఎకో సిస్టమ్ ఉండి కూడా అని. ఐఆర్ బ్లాస్టర్ ఉంటే సో డైరెక్ట్గా హార్డ్వేర్ తోటే పని అయిపోతుంది. వాళ్ళ స్మార్ట్ థింగ్ యాప్ మనం ఇన్స్టాల్ చేసుకోము. స్మార్ట్ థింగ్స్ యాప్ వాళ్ళకి ఇన్స్టాల్ చేసుకుంటే వాళ్ళకి సంబంధించిన యాడ్స్, బ్యానర్స్ యాప్స్లో కనిపిస్తాయి. వాళ్ళకి కొంచెం ఏంటి రీచ్ వస్తుంది, వాళ్ళ సైట్స్కి, వాళ్ళ ప్రోడక్ట్స్కి ప్రమోషన్ వస్తుంది. అందుకే వాళ్ళు ఐఆర్ బ్లాస్టర్ ఇవ్వరు. స్మార్ట్ థింగ్స్ యాప్ వేసుకొని సో బ్లూటూత్ లేదా వైఫైతోనే వాడాలి అని, సో ఒక రకంగా మనల్ని పుష్ చేయడం లాంటిది వాళ్ళ యాప్స్ వాడడానికి. అందుకే ఐఆర్ బ్లాస్టర్ ఇవ్వరు అని అయితే నేను అనుకుంటున్నాను. ఇంకేదైనా రీజన్ ఎవరికైనా అనిపిస్తే కింద కమెంట్ చేయండి. అండ్ విత్ ఆర్ వితౌట్ ఛార్జర్ అవసరం ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు, ప్రీవియస్ శాంసంగ్ మొబైల్స్ వస్తున్న వారికి మేబీ నో నీడ్. అంటే ఛార్జర్ ఇస్తే బాగుంటుంది కదా ఆప్షనల్గా అని అయితే అడుగుతున్నారు. సో ఇండైరెక్ట్గా కాస్ట్ కటింగ్ కోసం అలా తీసేశారు, ఒకరిని చూసి ఒకరు అందరూ ఫాలో అవుతున్నారు. పెద్ద ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అని అయితే వాళ్ళు చెప్తుంటారు, కానీ అది కొంతవరకు నిజమే, బట్ ఎక్కువ శాతం నిజమైతే కాదు. అండ్ సందీప్ మహారాజ్ అడుగుతున్నారు విచ్ వన్ ఈజ్ బెస్ట్ అన్న, హయ్యర్ బాటమ్ మౌంటెడ్ ఆర్ శాంసంగ్ కన్వర్టబుల్ రిఫ్రిజిరేటర్? రెండు మంచివే, బట్ శాంసంగ్ కన్వర్టబుల్ రిఫ్రిజిరేటర్ మీరు ఎగ్జాక్ట్లీ ఏ రెండు మోడల్స్ అడిగితే ఇంకా బాగుండేది. సో రెండు మోడల్స్ అడగలేదు,
సో యాజ్ ఎ కంపెనీస్గా చూసుకుంటే రెండింటిని నేను వాడాను. హయ్యర్ 4 డోర్‌ది మా ఇంట్లో వాడుతున్నాను. రివ్యూ ఇంకా పబ్లిష్ అవ్వలేదు. అది వస్తుంది. సామ్సంగ్ కన్వర్టబుల్‌ది నేను రివ్యూ చేశాను. ఒకటి కాదు 2, 3 రివ్యూ చేశాను. సో 2 మంచివే. ఏది ఇబ్బంది కాదు. మీరు ఎగ్జాక్ట్ 2 మోడల్స్ చెప్పి ఆ బడ్జెట్‌లో ఫీచర్స్ పరంగా ఏది బెటర్ అంటే నేను క్లియర్‌గా ఆన్సర్ చేసేవాడిని. యాజ్ ఎ బ్రాండ్స్ పరంగా 2 కూడా మంచివే. సర్వీస్ పరంగా కూడా 2 బానే ఉన్నాయి. కాకపోతే సామ్సంగ్ కొంచెం బెటర్‌గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ సో మాధవ్ కుమార్ గౌడ్ అడుగుతున్నారు, అన్న నథింగ్ 4A మొబైల్ యూజింగ్ అప్గ్రేడ్ సామ్సంగ్ S24 FE S25 FE ఫుల్ రివ్యూ వస్తుంది. నథింగ్ 4A నుంచి S25 FEకి అప్గ్రేడ్ కావచ్చు. అండ్ నెక్స్ట్ వెంకట్ సతీష్ అడుగుతున్నారు, హాయ్ సార్ నమస్తే, బాగున్నారా? యూట్యూబర్స్ అందరూ ఆన్లైన్లో అమ్మే మొబైల్సే రివ్యూ చేస్తున్నారు. ఆఫ్లైన్లో అమ్మే మొబైల్స్ ఎందుకు రివ్యూ చేయరు? ప్లీజ్ చెప్పండి. అలాగే ఆఫ్లైన్లో అమ్మే మొబైల్స్ కొనొచ్చా కొనకూడదా? ఎగ్జాంపుల్ ఒప్పో F సిరీస్ మొబైల్స్ కొనొచ్చా? జనరల్గా ఆఫ్లైన్ సెంట్రిక్ మొబైల్స్ ఏంటంటే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటాయి. అందుకే ఎక్కువ ఆన్లైన్ సెంట్రిక్వే రికమెండ్ చేస్తుంటారు. అండ్ చాలామంది రెండూ చేస్తుంటారు. కాకపోతే ఎక్కువగా బ్రాండ్స్ ఆన్లైన్ మోడల్స్ రివ్యూ యూనిట్స్ పంపిస్తాయి కాబట్టి ఎక్కువ మంది ఆన్లైన్ని రివ్యూ చేస్తుంటారు. బట్ మన ఛానల్లో ఆఫ్లైన్ కూడా చాలా డివైజెసే ఉన్నాయి. అది వాల్యూ ఫర్ మనీ అనిపిస్తేనే నేను చేస్తాను. చాలామంది కూడా అందుకే ఆఫ్లైన్ మొబైల్స్ కొంచెం తక్కువ చేస్తుంటారు, వాల్యూ ఫర్ మనీగా ఉండవు కాబట్టి. అండ్ సంతోష్ అడుగుతున్నారు, ఓన్లీ ఫొటోస్ అండ్ వీడియోస్ కోసం షామీ 17 అల్ట్రా వర్సెస్ సామ్సంగ్ S26 అల్ట్రా వర్సెస్ ఐఫోన్ 17 Pro Max విచ్ వన్ ఈజ్ బెస్ట్? ఫొటోస్ ఆర్ డిఎస్ఎల్ఆర్ క్వాలిటీగా రావాలి, ఫొటోస్ క్వాలిటీగా డిఎస్ఎల్ఆర్ రేంజ్లో రావాలి అనుకుంటే డెఫినెట్గా షామీ 17 అల్ట్రా. కొంతమంది తిట్టుకుంటూ ఉంటారు సో ఐఫోనే బెటర్గా వస్తుందని. నా దగ్గర కూడా 17 Pro Max ఉంది. సో ఉన్నా కానీ చెప్తున్నాను, నిజం. సో ఫొటోస్ అడిగారు మీరు, దానికి ఆన్సర్ షామీ 17 అల్ట్రా. ఈవెన్ ఒప్పో ఫైండ్ X9 Pro, వివో X300 Pro ఫొటోస్ పరంగా చాలాసార్లు ఐఫోన్ 17 Pro Max S26 అల్ట్రా కంటే బెటర్గా వస్తాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని సిచ్యువేషన్లో ఐఫోన్ 17 Pro Max S26 అల్ట్రా ఫొటోస్ వివో X300 Pro కానీ 17 అల్ట్రా కంటే కూడా బెటర్గా రావచ్చు. సో బట్ ఓవరాల్గా మాత్రం ఫొటోస్ పరంగా సో ఈ ఆండ్రాయిడ్ టాప్ బ్రాండు యాపిల్ రెండు కూడా ఈ చైనీస్ బ్రాండ్స్ కన్నా కొంచెం తక్కువ ఉంటాయి. దానికి మెయిన్ రీజన్ వీళ్ళు హార్డ్వేర్ని ఇంప్రూవ్ చేయకపోవడమే. చైనీస్ బ్రాండ్స్కి తగినట్టుగా అంటే వాళ్ళు చేసినట్టుగా, చైనీస్ బ్రాండ్స్ చేసినట్టుగా. ఐ హోప్ వీళ్ళు కూడా మంచి హార్డ్వేర్తో తీసుకొస్తే, మంచి పెద్ద సెన్సార్తో తీసుకొస్తే ఫొటోస్ సామ్సంగ్ అల్ట్రా సిరీస్లో, యాపిల్ ఐఫోన్ లేటెస్ట్ ప్రో మ్యాక్స్ సిరీస్లో ఇంకా నెక్స్ట్ లెవెల్ వస్తాయి. నెక్స్ట్ ఇయర్ అయినా తీసుకొస్తారని అయితే మనం కోరుకున్నాం. సో ఇది ఈ వీక్ ఆస్క్ టెక్ 24 ఎపిసోడ్. ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.